90 ఏళ్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి దేశం గర్వించదగిన ఎందరో నటులు వచ్చారు. వీళ్లలో కొందరు సూపర్ స్టార్లు, మెగాస్టార్లు అయ్యారు. మరి వీళ్లలో తన కెరీర్లో ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న నటుడు ఎవరో తెలుసా? నిజానికి ఈ 9 దశాబ్దాలలో 40 సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచినట్లు అంచనా వేశారు. వీటిల్లో ఎక్కువ సినిమాలు మెగాస్టార్ చిరంజీవివే కావటం విశేషం. మొత్తం 40 ఇండస్ట్రీ హిట్స్ లో 8 సినిమాలు చిరంజీవి నటించినవే కావటం గమనార్హం. 1983లో తొలి ఇండస్ట్రీ హిట్ అందుకున్న చిరు 2002 వరకు తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించాడు. ఈ 20 ఏళ్ల కాలంలోనే చిరంజీవి కెరీర్ లో అత్యధిక హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. చిరంజీవి నటించిన ఖైదీ మూవీ అతని కెరీర్ లో తొలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 1983లో వచ్చిన ఈ సినిమా అప్పటి వరకు ఉన్న అన్ని ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. ఆ తర్వాత 1987లో వచ్చిన పసివాడి ప్రాణం, 1988లో వచ్చిన యముడికి మొగుడు, 1989లో వచ్చిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, 1990లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, 1991లో వచ్చిన గ్యాంగ్ లీడర్, 1992లో వచ్చిన ఘరానా మొగుడు, 2002లో వచ్చిన ఇంద్రా సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. చిరంజీవి తర్వాత 6 ఇండస్ట్రీ హిట్స్ తో అక్కినేని నాగేశ్వరరావు ఉన్నాడు. అతడు నటించిన బాలరాజు, దేవదాస్, రోజులు మారాయి, మాయాబజార్, దసరా బుల్లోడు, ప్రేమాభిషేకం సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. ఇక ఎన్టీఆర్ ఖాతాలో పాతాళ భైరవి, మాయాబజార్, లవకుశ, అడవి రాముడు లాంటి మూవీస్ ఉన్నాయి. అన్ని భాషల్లో కలిపి 160కి పైగా చిత్రాల్లో నటించిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఇండియా వైడ్ గా అందరికన్నా ఎక్కువ ఇండస్ట్రీ హిట్లు తన ఖాతాలో వేసుకొని టాప్ లో నిలిచారు. ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాల్లో 15 చిత్రాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. అవేంటంటే 16 వైదినిలే, మురుత్తు కాలై, పదిక్కతవన్, మనితర్, దళపతి, మన్నన్, అన్నమలై, బాషా, పెద్దరాయుడు, నరసింహ, చంద్రముఖి, శివాజీ, రోబో, కబాలి సినిమాలు ఉన్నాయి. అలాగే కన్నడ స్టార్ హీరో రాజ్ కుమార్ తన ఖాతాలో ఇప్పటి వరకు 14 ఇండస్ట్రీ హిట్లు వేసుకున్నారు. అవేంటంటే బేడర కన్నప్ప, భక్త విజయ, భూ కైలాస, సత్య హరిశ్చంద్ర, కస్తూరి నివాస, బంగారు మనుష్య, సంపత్తిగే సవాల్, మయూర, బరువాహన, సనాది అప్పన్న, శంకర్ గారు, కవిరత్న కాళిదాస, అనురాగ, అరళితు, జీవన చైత్ర. రజనీకాంత్, రాజ్ కుమార్ల తర్వాత ఎక్కువ ఇండస్ట్రీ హిట్లు కొట్టిన హీరోల్లో కమల్ హాసన్ ఉన్నారు. ఈయన ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో 12 ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. 16 వైదినిలే, కోకిల, మరో చరిత్ర, మదనోత్సవం, ఎర్ర గులాబీలు, ఏక్ తుజేకే లియే, సకల కళా వల్లవన్, తుంగతే తంబి తుంగతేయ్, విచిత్ర సోదరులు, క్షత్రియ పుత్రుడు, భారతీయుడు, దశావతారం సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాత మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి తన ఖాతాలో 12 సినిమాలను వేసుకున్నారు. సందర్భం, యాత్ర, అవనాజీ, న్యూఢిల్లీ, ఓరు సిబిఐ డైరీ కురిప్పు, ఏ నార్థరన్ స్టోరీ ఆఫ్ శౌర్యం, పప్పాయుడే సొంతం, అప్పూస్, ది కింగ్, హిట్లర్, రాజమాణిక్యం, 2020, కేరళ వర్మ పజాసి సినిమాలు ఉన్నాయి. అలాగే మోహన్ లాల్ మలయాళ ఫేమస్ హీరోల్లో ఒకరైన ఈయన ఇప్పటి వరకు 10 ఇండస్ట్రీ హిట్లు సొంతం చేసుకున్నారు. ఇరుపాదం నూతందు, చిత్రం, కిలుక్కం, మణిచిత్ర తాజా, నరసింహం, 2020, కేరళ వర్మ పజాసి రాజా, దృశ్యం, పులిమురుగన్, లూసిఫర్ సినిమాలు ఉన్నాయి.